హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సోల్మేట్స్ మంత్ర. నేను మీ శ్రవంతి సుమన్. నేను ఈ వీడియోలో మీకు మ్యాజిక్ ఫోటో క్యూబ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. నేను మా హస్బెండ్కి ఒక అకేషన్కి గిఫ్ట్గా ఇచ్చానండి. మీరు కూడా మీ లవ్డ్ వన్స్కి ఇలా ప్రిపేర్ చేసేసి గిఫ్ట్గా ఇవ్వండి, వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. రూబిక్స్ క్యూబ్ సాల్వ్ చేయడానికి ఎలా ఒక చిన్న లాజిక్ ఉంటుందో దీన్ని కూడా ప్రిపేర్ చేయడానికి ఒక లాజిక్ ఉంటుందండి. దాన్ని నేను సింపుల్ స్టెప్స్లో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఈ ఫోటో క్యూబ్ ప్రిపేర్ చేసుకోవడానికి మీరు ఒక థిక్ డ్రాయింగ్ షీట్ కానీ ఏదైనా చార్ట్ కానీ తీసుకోండి. ఒక పెద్ద స్కేల్, పెన్సిల్, సీజర్ అండ్ ప్లాస్టర్ అండ్ మనం ఫొటోస్ స్టిక్ చేసుకుంటాం కదండి, రిక్వైర్ సైజ్లో ఉండే ఫొటోస్ తీసుకోండి. ఫొటోస్ని స్టిక్ చేసుకోవడానికి ఫెవికాల్ తీసుకోండి. ముందుగా మనం ఈ షీట్ని 12x16 సైజ్లో కట్ చేసుకోవాలండి. మీరు కట్ చేసుకునే ముందే ఎవ్రీ 4 సెంటీమీటర్స్కి ఒక డాట్ పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకోండి. సో ఈ సైడ్ కూడా ఎవ్రీ 4 సెంటీమీటర్స్కి, ఇటు సైడ్ మీరు 12 సెంటీమీటర్స్ తీసుకోండి. సో ఎవ్రీ 4 సెంటీమీటర్స్కి డాట్ పెట్టేసుకోండి. మధ్యలో ఎవ్రీ 4 సెంటీమీటర్స్కి మనం డాట్స్ పెట్టుకున్నాం కదండి, వీటిని అన్నిటిని అటాచ్ చేయండి. సో మనకి 12x16 కావాలి కాబట్టి ఈ ఎక్సెస్ పార్ట్ ఉంది కదా, దీన్ని కట్ చేసేసుకోండి. ఇప్పుడు మీరు నేను చెప్పిన విధంగా ఇక్కడ క్రాస్ మార్క్ పెట్టుకోండి. లాస్ట్ 3 బాక్సెస్ ఉన్నాయి కదా, వీటికి క్రాస్ మార్క్ పెట్టుకోండి. అదర్ సైడ్ కూడా ఇలా క్రాస్ మార్క్ పెట్టేసుకోండి. ఇప్పుడు మనం క్రాస్ మార్క్ పెట్టుకున్నాం కదా, వాటన్నింటిని కట్ చేసేస్తాం. ఆ రెస్పెక్టివ్ బ్లాక్స్ అన్నింటినీ కట్ చేద్దాం. సో మనకి ఇలా జెడ్ షేప్లో మనకి పేపర్ని కట్ చేసుకోవాలి. దెన్ మనం వీటిని ఆల్రెడీ లైన్స్ ఉన్నాయి కదండి, ఈ లైన్స్ దగ్గర మీరు ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకోవడం వల్ల మనకి క్యూబ్స్ అనేవి బాగా వస్తాయి, మనకి ఫిట్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది. దెన్ మీరు ఈ సైజ్లో ప్లాస్టర్ని కట్ చేసుకోండి. అండ్ ఇలాంటివి మనకి 20 పీసెస్ అవసరం ఉంటాయండి. సో మీరు ఇలా 20 పీసెస్ కట్ చేసేసుకోండి. కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. సో ఇప్పుడు మనం ఇలా ఉంది కదండి, వన్ సైడ్ ఉంది, దీన్ని ఇలా ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసేసి దీనికి మనం అటాచ్ చేయాలి. బాక్స్ లాగా రావాలి అంటే దీనికి అటాచ్ చేయాలి కదా. సో మీరు ఇక్కడ ఒక ప్లాస్టర్ పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకొని సో ఇంకొక అదర్ సైడ్ ఉంది కదండి, దీనికి ఇలా అటాచ్ చేయండి. చూడండి, ఇలా అటాచ్ చేసుకోవాలి. నెక్స్ట్ సైడ్ కూడా అలానే చూడండి. ఇప్పుడు ఇది బాక్స్ కదా, దీనికి కూడా మీరు ఈ సైడ్కి ప్లాస్టర్ అటాచ్ చేయండి. దెన్ ఈ సైడ్కి పెట్టేసేయండి. సో ఇలా మనకి క్యూబ్ లాగా ప్రిపేర్ అవుతుంది. క్యూబ్స్ ఒక 8 కావాలి. ఆల్రెడీ నేను ఒకటి ప్రిపేర్ చేసుకున్నా కదండి, మీరు కూడా ఇలాంటివి ఒక 8 ప్రిపేర్ చేసేసుకోండి.
ఇప్పుడు ఇలా 8 క్యూబ్స్ ప్రిపేర్ చేసుకున్నాం కదండి, వీటిని ఇలా అరేంజ్ చేసేసుకోండి. ఈ 8 క్యూబ్ని చూడండి ఇలా అరేంజ్ చేసేసుకోండి. ఇప్పుడు మనం ఈ 2 క్యూబ్స్ ఉన్నాయి కదండి, వీటికి చూడండి నేను చెప్పిన విధంగా ఇలా ప్లాస్టర్ వేసేయండి. ఇలా ప్లాస్టర్ వేసేసుకోండి. సో దీని బ్యాక్ సైడ్ కూడా మనం ప్లాస్టర్ వేయాలి. సో ఇది ఊడిపోకుండా ఉండడానికి, స్టిక్కీగా ఉండడం కోసం అని చెప్పేసి చూడండి నేను ఇక్కడ ప్లాస్టర్ వేసాను కదా, దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసి దీని బ్యాక్ సైడ్ కూడా, ఇక్కడ నేను ఎక్కడ ప్లాస్టర్ వేసానో దాని బ్యాక్ సైడ్ కూడా నేను ప్లాస్టర్ వేస్తున్నాను. చూడండి. ఓకే, సేమ్ అలానే ఈ సైడ్ కూడా ప్లాస్టర్ వేసేసుకోండి. చూడండి వీటి ఇది ఇప్పుడు మనకి ఈ 2 అయిపోయాయి కదా, ఈ 4 ఉన్నాయి. ఇప్పుడు దీనికి ఏంటంటే మనం సైడ్ నుండి ప్లాస్టర్ వేసుకోవాలి. సో చూడండి ఈ సైడ్ ఉంది కదండి, ఈ పార్ట్కి ప్లాస్టర్ వేయాలి మనం. సో ఇప్పుడు ఫ్రంట్కి వేసుకున్నాం కాబట్టి బ్యాక్ కూడా ప్లాస్టర్ వేసేద్దాం. సో ఇది సైడ్ పార్ట్, దీనికి కూడా సైడ్కి వేసేయండి. టర్న్ చేసేసి దీని బ్యాక్ సైడ్ కూడా ప్లాస్టర్ వేసేసుకోండి. సో చూడండి నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇలా 8 క్యూబ్స్ ఉన్నాయి కదా, సో నేను ఈ లాస్ట్లో ఉన్న వాటికి ఇలా వేసానండి ప్లాస్టర్, ఇలా నిలువుగా వేసాను. చూడండి అటు ఇటు. బట్ ఈ మిడిల్లో ఉన్న వాటికి నేను సైడ్స్ నుండి ప్లాస్టర్ వేసా, ఈ సైడ్కి. చూడండి ఇక్కడ కూడా అలానే సైడ్కి ప్లాస్టర్ వేసి. ఇప్పుడు మనం వీటిని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు నేను ఎలా టర్న్ చేస్తున్నానో, వీటిని ఇలా అన్నిటిని ఇలా పట్టేసుకొని సో ఇలా మీరు టర్న్ చేసేసుకోండి. చూడండి మనం ఇక్కడ ఇటు సైడ్ ప్లాస్టర్ వేసాం కాబట్టి ఇక్కడ ప్లాస్టర్ లేదు. చూడండి ఇది కిందికి వెళ్ళిపోయింది. సో ఇటు సైడ్స్కి అలానే ఉంది. ఇప్పుడు మనం ఇలా ఉంది కదా, ఇప్పుడు మనం ఈ 2 బ్లాక్స్కి ప్లాస్టర్ వేసేసుకుందాం. చూడండి ఫస్ట్లో మనం ఇలా నిలువుగా వేసామండి, ఇప్పుడు అడ్డంగా వేయండి. చూడండి ఈ 2 బ్లాక్స్కి ప్లాస్టర్ వేసుకోండి. సేమ్ ఇక్కడ కూడా ఈ 2 బ్లాక్స్కి వేసేసుకోండి. ఇక్కడ కూడా అలానే చూడండి ఈ 2 బాక్సెస్ ఉన్నాయి కదా, వీటికి ప్లాస్టర్ వేసేసుకోండి. ఈ 2 బ్లాక్స్ కూడా ప్లాస్టర్ వేసేసుకోండి. సో ఇప్పుడు మనం ఫ్రంట్కి వేసాం కాబట్టి దీని బ్యాక్ సైడ్ కూడా వేయాలంటే చూడండి ఈ లాస్ట్ ఉంది కదండి, దీన్నే ఇలా ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసేసి ఇలా ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసేసి ఇక్కడ ఈ పార్ట్లో మీరు ప్లాస్టర్ వేయండి. చూడండి ఈ పార్ట్లో ప్లాస్టర్ వేసేసేయండి. చూడండి ఈ పార్ట్లో ప్లాస్టర్ వేసేయాలి. ఓకే, సేమ్ ఇట్ సైడ్ కూడా. సో ఈ లాస్ట్ బ్లాక్ ఉంది కదండి, దీన్ని ఇలా టర్న్ చేయండి. టర్న్ చేసేసి దీని మీద పెట్టేసేయండి. పెట్టేసేసి చూడండి ఇక్కడ కూడా ప్లాస్టర్ వేసేసేయండి. చూడండి ఇక్కడ కూడా ప్లాస్టర్ వేసేసేయండి. చూడండి ఇప్పుడు ఉంది కదా, ఇప్పుడు మనకి క్యూబ్ ప్రిపేర్ అయింది కదా, మనం దీనికి ఫోటోస్ స్టిక్ చేయడం కోసం, మనకి ఈజీగా ఉండడం కోసం, ఐడెంటిఫై చేసుకోవడం కోసం బ్లాక్స్ని, సో మీరు ఇలా నెంబరింగ్ వేసుకోండి. సో ఈ బ్లాక్కి నేను 1 అని నెంబర్ వేస్తున్నా. చూడండి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి మనం ఈ బ్లాక్స్ని స్వాప్ చేస్తాం అండ్ ఇలా ఫోల్డ్ చేస్తాం కదా, ఇలా ఓపెన్ చేస్తాం కదా, మనకి ఈజీగా ఉండడం కోసం అని చెప్పేసి ఇలా నెంబర్స్ వేసుకోండి. చూడండి 1 2
చూడండి 1 2 3 4 5 6 చూడండి మనం ఇక్కడ 7 వేసుకున్నాం 8 9 చూడండి 10 11 12 సో చూడండి ఇలా వచ్చేస్తాయి. సో మీకు అవైలబుల్ ఉన్న పిక్చర్స్ ఇది 4x4 క్యూబ్ కాబట్టి మీరు 4x4 అయినా అటాచ్ చేసుకోవచ్చు. చూడండి నేను ఇక్కడ ఏం చేశానంటే నేను 8x8 ఒక ఫోటో పిక్ తీసేసుకొని దాన్ని 4x4 కట్ చేసేసుకొని ఇలా స్టిక్ చేసేసుకున్నాను. చూడండి ఈ సైడ్స్కి అన్నింటికి ఇక్కడ కూడా చూడండి ఇక్కడ కూడా 4x4 చూడండి ఇక్కడ కూడా నేను ఇలా నా పిక్ నేను ఇలా అరేంజ్ చేసేసుకున్నాను. మీరు ఓన్లీ 4x4 కావాలనుకుంటే ఇక్కడ ఒక 4x4 పిక్ పెట్టుకోవచ్చు, ఇక్కడ ఒక 4x4. బట్ ఇక్కడ నేను ఏం చేసా 4x8 లాగా ఇలా అరేంజ్ చేసేసుకున్నాను. చూడండి ఇక్కడ ఈ సెంటర్లో నేను ఇలా అరేంజ్ చేసేసుకున్నాను. ఇండివిజువల్ పిక్ కాకుండా ఒకటే ఒక ఫుల్ పిక్చర్ తీసేసుకొని దీన్ని ఇలా అరేంజ్ చేసేసుకున్నాను. సో మీరు కావాలనుకుంటే 8x8 అయినా తీసేసుకోండి, లేకుంటే ఇండివిజువల్ పిక్స్ అయినా పెట్టుకోవచ్చు. నేను ఇండివిజువల్ పిక్స్ కూడా పెట్టుకున్నాను. చూడండి ఇక్కడ ఇండివిజువల్ పిక్స్ పెట్టేసుకున్నాను. చూడండి ఇక్కడ 8x8 పిక్ పెట్టేసా. చూడండి ఇక్కడ 8x8 పెట్టాను. సో ఫోల్డ్ చేసిన తర్వాత ఇక్కడ కూడా పిక్స్ కనిపిస్తాయి. చూడండి ఇలా. అండ్ నేను ఇలా ఓపెన్ చేసినప్పుడు కూడా చూడండి ఇక్కడ పిక్ ఇలా వస్తుంది. మీ అవైలబిలిటీ బట్టి మీరు అరేంజ్ చేసేసుకోండి పిక్చర్స్ని. మీకు ఫొటోస్ అవైలబుల్లో లేకపోయినా లేకుంటే మీరు డిఫరెంట్ ప్యాటర్న్ కావాలనుకున్నా కూడా మీరు వీటి మీద టెక్స్ట్ కూడా రాయొచ్చండి. నేను దీనికోసం ఆల్రెడీ మనం ప్లాస్టర్ అటాచ్ చేసాం కాబట్టి టెక్స్ట్ రాయడానికి ఉండదు. సో నేను ఒక మీ దగ్గర ఏమన్నా ఉంటే షీట్ తీసుకోండి, కలర్ షీట్స్ ఏమన్నా ఉంటే అవి తీసుకోండి. నా దగ్గర స్టిక్కీ నోట్ ఉంటే దాన్ని నేను 4x4 కట్ చేసేసుకొని స్టిక్ చేసేసుకుంటున్నాను. మీరు కూడా అలానే స్టిక్ చేసేసుకోండి. చూడండి నేను ఇలా షీట్స్ వేసుకున్నాను, డిఫరెంట్ కలర్స్ చూడండి డిఫరెంట్ ప్యాటర్న్స్లో వేసుకున్నాను. మీకు నచ్చినట్టు మీరు వేసేసుకోండి. అండ్ వీటి మీద మనం టెక్స్ట్ రాయొచ్చండి. మీరు కాంబినేషన్ ఆఫ్ పిక్చర్స్ అండ్ టెక్స్ట్ కూడా చేసుకోవచ్చు. ఇది నేను ఫ్లిప్ చేసేసి ఇక్కడ ఇంకొక ప్యాటర్న్ నేను పెట్టేసుకుంటున్నానండి. నేను ఒక సేమ్ షీట్ అంటే కాంట్రాస్ట్ కలర్ దీనికి తీసేసుకొని నేను ఒక హార్ట్ షేప్లో కట్ చేసేసుకుంటున్నాను. ఇలా నేను 4 హార్ట్స్ కట్ చేసేసుకున్నానండి. దానితో పాటు నేను ఇలా కట్ చేసేసుకున్నాను బార్డర్లో పెట్టుకోవడానికి. ఇవి నేను మీకు ఇప్పుడు అటాచ్ చేసి చూపిస్తాను. చూడండి ఇక్కడ నేను టెక్స్ట్ రాసేసుకున్నాను కదా, అదర్ సైడ్ నేను ఇలా డిజైన్ చేసేసుకున్నానండి. మీ క్రియేటివ్ని బట్టి మీరు డిజైన్ చేసేసుకోండి. ఇక్కడ నేను టెక్స్ట్ రాసేసి డేట్ అని పెట్టేసి నేను డేట్ రాసేసుకున్నానండి. మీరు కావాలనుకుంటే ఇలా పిక్స్తో అయినా చేసుకోవచ్చు, మీరు టెక్స్ట్తో అయినా చేసుకోవచ్చండి. చూడండి ఇది ఎంత బాగుందో. ఆల్రెడీ ఆల్మోస్ట్ 5 years అవుతుందండి దీన్ని ప్రిపేర్ చేసి. ఇంకా చూడండి ఎంత బాగుందో. కోసం నేను క్యూబ్ సైజు 4x4 తీసుకున్నాను కదండి, ఇదేమో 5x5. మీరు మీ అవైలబిలిటీ బట్టి మీరు అది చూస్ చేసుకోవచ్చు. 4x4 అయితే ఇలా చిన్నగా ఉంటుందండి, ఇలా హ్యాండీగా ఉంటుంది. ఇది 5x5 అండి. కావాలనుకుంటే మీరు 6x6 కూడా చేసేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు కూడా ట్రై చేసి నాకు షేర్ చేయండి. నేను నా ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో పెడతానండి. సో నా ఇన్స్టాగ్రామ్కి మీరు షేర్ చేసేయండి.